హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏడీఆర్ ఎరియర్స్ ఫైల్‌పై సీఎం సంతకం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ ప్రతినిధులు రాష్ట్ర సంఘ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల, వివాదాస్పద జీవో రద్దు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు దృష్టి సారించారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తేవాలని అయితే వారు కోరారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి శ్రీ పాలేల రామాంజనేయులు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏప్రిల్ 18వ తేదీన నిన్నటి రోజున సో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు ధర్మవరం శాసనసభ్యులు అయిన శ్రీ సత్యకుమార్ గారండి. శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. వీరి ప్రధాన డిమాండ్లు మరియు చర్చించిన అంశాలు ఏంటంటే, ఏపీజీఈఏ ప్రతినిధులు మంత్రి ముందుంచినటువంటి ముఖ్యమైన డిమాండ్లు చర్చించిన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జివో ఎంఎస్ నంబర్ 143 రద్దు. శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్నటువంటి జీవో నంబర్ 143ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ జీవోపై ఉద్యోగులపై ఈ జీవో ఎలాంటి ప్రభావం చూపుతుందనే వివరాలు ఇందులో అయితే ఈ రీఎంప్లాయ్‌మెంట్ రద్దండి. అలాగే పదవీ విరమణ చేసిన వారిని తిరిగి నియమించే రీఎంప్లాయ్‌మెంట్ విధానాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరారు. దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు దక్కటం లేదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఫేస్ యాప్ రద్దు. క్షేత్రస్థాయి ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగిస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని అమలులో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, ఆచరణ సాధ్యతపై వారైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆర్థిక బకాయిల విడుదల, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ, సరెండర్ లీవ్ ఎస్ఎల్ చెల్లింపులు, పే రివిజన్ కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు మరియు సంబంధిత బకాయిలు, డిఆర్ఎస్ రిలీవ్ బకాయిలు వీటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని, ఈ అంశంపై త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపాలని కోరారు. ఏఎన్ఎం సమస్యలు. ఏఎన్ఎంఎల్ వారి యొక్క ప్రాథమిక వైద్య ఆరోగ్య సంబంధిత పనులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రస్తుత ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు వారిపై అదనపు భారం మోపుతూ అన్ని రకాల ప్రభుత్వ సర్వేలు చేయిస్తున్నారని, ఇది వారి ప్రధాన విధులకు ఆటంకం కలిగిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని కేవలం డిపార్ట్మెంట్ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేబినెట్ సమావేశంపై ఆశలు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 8వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుందనేది తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన కీలక అంశాలు, ముఖ్యంగా పెండింగ్ బకాయిల విడుదలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. తమకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంత్రివర్యులను కలిసిన ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఈ సమస్యల తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్ సమావేశంలో తప్పనిసరిగా చర్చించేలాగా చూడాలని, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్లు, ముఖ్యంగా ఆర్థిక బకాయిల విడుదల, అలాగే ఏఎన్ఎంల పనిభారం వంటి అత్యంత కీలకమైనవి. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కలిగిస్తుందని అయితే ఆశిద్దాం.